ప్రతిరోజు గుర్తుపెట్టుకునే మాట, రాత్రి మాట పడుకునేటప్పుడు అండి ఈ ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. అందరూ తల వంచి మాట చెప్తాను. అందరూ తల వంచి చూస్తారు, కళ్ళు మూయండి అందరూ కూడా. ప్రభువా, నా హృదయమునకు నా తలంపులకు నీవే కావలిగా ఉండు ప్రభువా. మా మంచము చుట్టూ మా పడకల చుట్టూ కూడా మీ కంచివే ప్రభువా. నాకు ఎటువంటి చెడు తలంపులు ఆలోచన రానకుండా సహాయం చేయ ప్రభువా. నేను పడుకున్నప్పుడు అపవాదాన్ని శోధించవచ్చు కలల ద్వారా కూడా. దేవుడు ఆ రాత్రి అందరినీ దేవుడు తప్పనిసరిగా మీ హృదయంలో వచ్చే భయంకరమైన ఆలోచనలు కూడా ఆయన తప్పించగలడు. హృదయం నెమ్మది వస్తుంది. నా చుట్టూ దేవదూతలు కంచివేయ ప్రభు అని ప్రార్థన చేస్తే మీ తలంపులకు మీ హృదయంలోకి మీ ఆలోచనకు దేవుడు కావలిగా ఉండునుగాక. ప్రతి రాత్రికి ప్రార్థన ఉండాలండి. నేను చాలాసార్లు ఈ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రతిదీ నాకు జవాబిస్తూ వచ్చారు. ఎక్స్పీరియన్స్తో మాట చెప్తున్నాను, నేను అనుభవంతో మాట చెప్తున్నాను. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే మనం విడిచిపెట్టిన పాపములు కూడా కలలోకి తీసుకొస్తాడు. దేనికి? నీ ఆత్మీయ జీవితం దెబ్బ కొట్టడానికి, నీ సహవాసాన్ని దెబ్బతీయడానికి, నీ విశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం రక్షణ పొందకముందు నీకున్నటువంటి ఏ చెడు తలంపులు ఉన్నాయో వాటిని మరలని మీదకి తీసుకొస్తాడు. వాడు ఆయుధంగా వాడుకుంటాడు దాన్ని. అందుకే కొంతమందికి కళల్లో కూడా ఏమొస్తాయి? చెడు దర్శనాలు వస్తాయి. ఏం చేయాలి? ఆ టైంలో లేచి మంటనే మోకరించి ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెలుగుండగా. హల్లెలూయా. రాకమానవు గుర్తుపెట్టుకునే మాట, మీరు ప్రార్థన చేసే సమయంలో ఆ ఉదయ సమయంలో ప్రార్థన నడిపింపు రావట్లేదు, ఆత్మస్పర్శను కోల్పోయావంటే గుర్తుపెట్టుకో, ఆ రోజు నువ్వు శోధనలో పడబోతున్నావు. గుర్తించుకునే మాట. నువ్వు లేస్తావు, మోకరించి ప్రార్థన చేస్తావు, కానీ రాత్రి నీకు వచ్చిన ఆ చెడు ఆలోచన పుట్టించాడు కదా అపోతే నీ మనసులో.